ఇన్వర్టర్ వచ్చి సాకెట్ కాలిపోయింది. పవర్ సాకెట్ ఇది. ఇన్వర్టర్ మనకు ఛార్జింగ్ ఎక్కుతుంది కదా కరెంట్ది, అది కాలిపోయింది. ఇది కానీ వచ్చేసి లోపలంతా మెల్ట్ అయిపోయింది. ఇది టాప్ కానీ చెక్ చేస్తాము, టాప్ కానీ కాలిపోయింది. ఇది ఎప్పుడన్నా ఇట్లా కాలిపోతే స్మెల్ వచ్చింటుంది, కొంచెం గమనిస్తేనే మనము చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది చూడండి, ఇది కాలిపోయి దాని టాప్ కానీ దాని లింక్ వస్తుంది చిన్నది పీసు, అది కానీ దాంట్లోనే ఎరక్కపోయింటే మనం నీటికి తీసేసినాం దాన్ని. కానీ వైర్లతో సహా కాలిపోయింటే వైర్ అంతా ఓపెన్ చేస్తే టాప్లో అంతా వైర్లన్నీ మెల్ట్ అయిపోయినాయి. ఇవి చెక్ చేసి చూస్తాం వేరే టాప్ వేసి, ఏమన్నా బోర్డు ఏమైనా షార్ట్ అయిందా లేదా అనేది. ఏం లేకపోతే కంప్లైంట్ ఏం క్లియర్ అయిపోతుంది. ఓకే, సమస్య అయితే ఏం లేదు. ఇప్పుడు ఫిట్టింగ్ చేసినాము, ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. మనం కరెంటుది పోయింది కాబట్టి ఇప్పుడు ఇన్వర్టర్ ఆన్ చేసి చూస్తాము, మళ్ళీ ఏమైనా వస్తుందా లేదా బ్యాకప్ అనేది చెక్ చేసిన తర్వాత ఏం కంప్లైంట్ అయితే ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే పవర్ ఆఫ్ చేసి బ్యాటరీ మీద రన్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటే ఇంకా మొత్తం సమస్య అయితే క్లియర్ అయిపోతుంది మనం వచ్చిన వర్క్కి. ఇప్పుడు వచ్చేసి ఆన్ చేసి చెక్ చేసిన చూడండి, మీకు ఇన్వర్టర్ మీద ఇట్లా బ్యాటరీలో స్మెల్ పడితే ఇన్వర్టర్ మీద వర్క్ జరిగినట్ల. ఇంకైతే దీని పని మనము నీట్గా అయిపోయింది. పవర్ ఆన్ చేసి ఒకసారి చెక్ చేసేసి మనం దీనికి ఇంకా కంప్లీట్ చేసేయచ్చు. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్